మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. ఆంధ్రప్రదేశ్ మరో బంపర్ ఛాన్స్ కొట్టేసింది. విజయనగరం జిల్లాలో కొత్త గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఓ ప్రైవేట్ కంపెనీ ముందుకొచ్చింది. ఆ కంపెనీ విశేషాలేంటి? గతంలో ఊహించని విధంగా ఓన్లీ విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రమే అనుకున్న వాళ్ళకి ఈ మధ్య భారీ పెట్టుబడితో ఆర్సిలర్ నిప్పన్ స్టీల్ విశాఖ తీరంలో అంటే అనకాపల్లి సమీపంలో పనులు ప్రారంభించింది. మరోవైపు విజయనగరం జిల్లాలో ఈ కొత్త స్టీల్ ప్లాంట్ ఎందుకు వస్తుంది? ఉత్తరాంధ్రనే స్టీల్ ప్లాంట్ల ఏర్పాటుకి అడ్డాగా ఎందుకు ఎంచుకుంటున్నారు? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. రవికిరణ్ గారు, ఇంకో స్టీల్ ప్లాంట్ వస్తుంది ఆంధ్రప్రదేశ్కి. కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది. మొన్న మధ్య ప్రకాశం జిల్లాలో కూడా స్టీల్ని స్మూత్ చేసేటువంటి ఒక కొత్త ప్లాంట్, స్టీల్ బెనిఫిషియరీస్కి ప్లాంట్ అని చెప్తున్నారు. బెనిఫికేషన్స్ ప్లాంట్ అని చెప్పన్నారు. ఇదేమో గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అంటున్నారు. దాదాపు 8,000 కోట్ల పైన పెట్టుబడితో వస్తుంది అంటున్నారు. ఏంటి ఆ విశేషాలు? చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అండి. ఉత్తరాంధ్రకి మరో పరిశ్రమ మణిహారంలో మరో మనీ యాడ్ అవుతుంది, మరో వజ్రం యాడ్ అవుతుంది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ మనకి ఎట్లాగో ఉంది. దీని కాక ఇంటిగ్రేటెడ్ దేశంలో ప్రప్రథమైనటువంటి ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్, అది అతిపెద్ద స్కేల్లో 1,50,000 కోట్ల రూపాయలతో ఆర్సిలర్ నిప్పాన్ వాళ్ళ కాంబినేషన్, జపాన్ కంపెనీతో కాంబినేషన్తో ఏదైతే కంపెనీ ఏర్పాటు చేయబోవటం, దానికి భూమి పూజ చేయటం మనం చూసాం. ఇది కాకుండా మరో స్టీల్ ప్లాంట్ విశాఖపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలో విజయనగరం జిల్లా గొర్ల మండలం కెర్ల గ్రామంలో సూపర్ స్మెల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. ఈ కంపెనీ 3 దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి కంపెనీ అండి. ఇది పశ్చిమ బెంగాల్లో ప్రధానంగా దాని యొక్క కార్యకలాపాలు, అక్కడ స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. వీళ్ళకి స్టీల్ శక్తి అన్న బ్రాండ్ మీద రకరకాల స్టీల్ బార్స్, డిఫరెంట్ FE 550, FE 600 అని, వైర్స్ అని రకరకాల ఉత్పత్తులు ఉన్నాయి. సో 3 దశాబ్దాల పైచలకు పరిశ్రమలో ఉన్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ విజయనగరం జిల్లాలో దగ్గరగా 10,000 కోట్లు అంటే 1,085 ఎకరాల వరకు భూమి కేటాయింపు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దీని కాకుండా ఈ సూపర్ స్మెల్టర్స్ వాళ్ళ కోసం ఒక టౌన్షిప్, అలాగే ఒక రైల్వే స్టేషన్, ఎందుకంటే సరుకు రవాణా కోసం కూడా రైల్వే స్టేషన్, దానికి సంబంధించి కూడా భూమి రెండింటికి కలిపి దగ్గర ఇంకో 200 ఎకరాల చిల్లర ఉంటుంది, దానికి కేటాయించారు. సో ఇది విశాఖపట్నం దగ్గర కావటం, అలాగే షిప్పింగ్ దానికి దగ్గర కావటం, ఈ యొక్క స్టీల్ ప్లాంట్ 2 మిలియన్ టన్స్ సామర్థ్యం కలిగినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ భూ కేటాయింపు జరిగింది. 2 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం అంటున్నారు కెపాసిటీ. అవునండి, 2 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం కెపాసిటీ. అంటే ఆల్రెడీ దీని యొక్క కెపాసిటీ దగ్గర 4.5 MT అండి. దానిలో 50% మళ్ళీ ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ ఇక పెడుతున్నారు, దగ్గర 10,000 కోట్లు. సో ఇది చాలా అద్భుతమైన విషయం. అలాగే ఆ స్థానిక ప్రజలకు కూడా ఉపాధి, ఉద్యోగ అవకాశం, 1000 పైగా ఉద్యోగాలు, డైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయి, ఇండైరెక్ట్ ఉద్యోగాలు కూడా అవకాశం ఉంటుంది. సో అద్భుతంగా విజయనగరం జిల్లా ఉత్తరాంధ్రకి నెక్స్ట్ జూలై మాసంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ కాబోతుంది. దీనికి కూడా పెద్ద దూరం ఏమి ఉండకపోవచ్చు. సో అటు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా ఉంటాం. అలాగే మీకు ముడి సరుకు కూడా ఒరిస్సా, జార్ఖండ్ నుంచి వస్తుందండి. అందుకనే ఇవన్నీ ఎక్కువ ఆ ప్రాంతాల్లో పరిశ్రమలు రావడానికి కూడా, స్టీల్ పరిశ్రమ రావడానికి కూడా కారణం ఒకటి. ఎందుకంటే ఒరిస్సా నుంచి తెచ్చుకుంటారు, ఒరిస్సా, జార్ఖండ్ నుంచి కూడా ఐరన్ ఓర్ తెచ్చుకుంటారు. దానికి అలాగే షిప్పింగ్ కూడా ఈజీ అవుతుంది. అలాగే రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీ కూడా 6 ట్రాక్ రోడ్ కూడా ఉంది. సో ఈ రకమైనటువంటి దాని వల్ల ఉత్తరాంధ్రకి మరో మణిహారంగా ఈ యొక్క స్టీల్ ప్లాంట్. ఇదే కాదు, విజయనగరం జిల్లాలో మరో 1,200 ఎకరాలతో జిందాల్ స్టీల్ వాళ్ళు, జిందాల్ కంపెనీ వాళ్ళు ఒక మెగా ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నారండి. 1,200 ఎకరాలు. ఇది కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది. దానిలో జిందాల్ కూడా వాళ్ళు సొంతంగా ఒక పరిశ్రమ పెడుతున్నారు, అలాగే ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేస్తున్నారు. సో వచ్చే సంవత్సరం 2 సంవత్సరాల లోపు తప్పనిసరిగా ఇవన్నీ ఆపరేషన్లోకి వచ్చేస్తాయండి. పరిశ్రమల యొక్క ఏర్పాటు, అలాగే ఇందాక చెప్పిన అరిజినల్ మెటల్ కూడా ఒక 2 ఏళ్లలో ఆల్రెడీ మొన్న ఒకరు ఫోన్ చేశారు. ఆ అరిజినల్ మెటల్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా, ఇంజనీర్స్ రిక్రూట్మెంట్ కూడా ఇక్కడ JNTU కాకినాడకి వచ్చారని చెప్పి, అలాగే ఆదిత్య యూనివర్సిటీకి కూడా పిల్లలు క్యాంపస్ రిక్రూట్మెంట్ కి, ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్ కి వచ్చారని చెప్పి, అంటే ఆల్రెడీ రిక్రూట్మెంట్ స్టార్ట్ అయింది. సో ఇంకో 2 ఏళ్లలో ఇవన్నీ ఎప్పుడైతే పూర్తిగా వస్తాయో తప్పనిసరిగా మన ప్రాంత ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇందాక మీరు చెప్పారు ప్రకాశం జిల్లాలో ఐరన్ శుద్ధి పరిశ్రమను కూడా ఒక ఏర్పాటు చేస్తున్నారు. సో అది జిందాల్ చేస్తున్నారు. అలాగే అక్కడ రాయలసీమ కడపలో కూడా
జిందాల్ స్టీల్ ప్లాంట్ వాళ్ళ పనులు శరవేగంగా జరుగుతున్నాయండి. నాకు తెలిసి అయితే 2028 అనుకుంటా అవ్వచ్చు, 2028 పూర్తి అవ్వచ్చు. సో నేను అనుకుంటాం అయితే 2029 ఎన్నికలకి వెళ్లే లోపు ఈ స్టీల్ ప్లాంట్లు ఎన్ని ఏదైతే కొత్త ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ సెట్ అయిపోయి ప్రొడక్షన్ లోకి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, డబుల్ ఇంజిన్ సర్కార్కి అభినందన చెప్పాలండి. ఎందుకంటే లోకేష్ గారు ప్రధానంగా పనిచేస్తున్న తీరు మనం అప్రిషియేట్ చేయలేదు. ఈ రోజు ఆయన రష్యాలో కూడా ఉన్నారు. రష్యాల నుంచి కూడా అనేక పరిశ్రమలు, అది న్యూక్లియర్ అణు విద్యుత్ సంబంధించిన పరిశ్రమలు కావచ్చు, షిప్పింగ్ రిలేటెడ్ పరిశ్రమలు కావచ్చు, లేకపోతే డిఫెన్స్ పరికరాలు. ఆల్రెడీ మనకు రాయలసీమలో డిఫెన్స్ కారిడార్ ఉంది. ఆ డిఫెన్స్ కారిడార్ కి అనుబంధంగా రష్యా కూడా భారతదేశంతో సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంది. సో అటువంటి డిఫెన్స్ పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే విధంగా సర్వవిధాల ప్రయత్నం చేస్తారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారంతో. అవన్నీ సఫలీకృతం కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం అద్భుతంగా ఉంది. మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఈ సందర్భంగా అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. కానీ ఒక విషయం ఏంటంటే ఉత్తరాంధ్రలోనే ఈ స్టీల్ ప్లాంట్స్ ఎందుకు? వాస్తవానికి విభజన చట్టం ప్రకారం చూస్తే కడప స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేయాలని అనుకున్నారు. సో దాని మీద వర్క్ నడుస్తుంది. కానీ వరుసగా ఉత్తరాంధ్రలో స్టీల్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ప్రైవేట్ కంపెనీలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా దీనికి? అంటే ఏదైతే ముడి పదార్థం కావాలో ఐరన్ ఓర్ అండి, అది మనకి ఇటు పక్క లేదు. కర్ణాటక, ఈ రాయలసీమ, తమిళనాడు ఇటు పక్క లేదు మనకి. అది అటుపక్క ఉంది, సెంట్రల్ ఇండియా నుంచి ఉంది. ఒరిస్సాలో ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఐరన్ ఓర్ డిపాజిట్స్ అన్ని ఒరిస్సాలో ఉన్నాయి, జార్ఖండ్ లో ఉన్నాయి. సో అవన్నీ ఇక్కడ తెచ్చుకోవాలి. అన్ని ఇక్కడ తెచ్చుకోవాలంటే ఐరన్ ప్లాంట్ తీసుకొచ్చి ఈ గుంటూరులో పెట్టారు అనుకోండి, ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోతుంది, కష్టం వాళ్ళకి. అందుకని అక్కడ నుంచి ఏంటంటే టన్నల్ కూడా వేసుకుంటారు. ఒక డెడికేటెడ్ టన్నల్ ఉంటుంది. ఆ టన్నల్ వేసేసుకుని కింద నుంచి ఐరన్ ఓర్ తెచ్చేసుకుంటారు. సో ఆ రకంగా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ తక్కువ ఏర్పడితే అలాంటి ఒరిస్సాలో పెట్టుకోవచ్చు కదా సార్, ఇక్కడ ఎందుకు సార్ అనొచ్చు మీరు. ఒరిస్సాలో కూడా పెడుతున్నారు, బట్ రాష్ట్ర ప్రభుత్వ సహకారాలు కావాలి కదా. ఒరిస్సాలో కూడా కొన్ని పెడతారు ఇన్సెంటివ్స్, పాలసీస్ అది ఇన్సెంటివ్స్ కావచ్చు. మిగతా ఎకో సిస్టమ్ ఇక్కడ ఎయిర్పోర్టు, షిప్పింగ్ పోర్టు, రోడ్లు, రైళ్లు, ట్రైన్లు. ఇప్పుడు విశాఖపట్నం నుంచి 4 ట్రాక్ రైల్వే ట్రాక్ కి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది 10,000 కోట్లు ఆల్రెడీ కేంద్ర కేబినెట్ శాంక్షన్ చేసింది. 10,000 కోట్లు. ఇది 4 ఇప్పుడు 2 ట్రాక్లు ఉన్నాయి రైల్వే ట్రాక్, దాన్ని 4 చేస్తారు. అది ఎందుకు ట్రాన్స్పోర్టేషన్ కి, ఈ పరిశ్రమల ట్రాన్స్పోర్ట్, ఐరన్ ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది. సో ఈ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకో సిస్టమ్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది కాబట్టి అన్ని ఎక్కువ ఉత్తరాంధ్ర ప్రాంతానికి రావడానికి కారణం అదండి. అందుకని విశాఖ, విజయనగరం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఇలాంటి భారీ ఉత్పాదక పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు, ఆర్థిక వ్యవస్థ, ఎందుకంటే విశాఖ ఎకనామిక్ రీజియన్ అంటుంది స్టేట్ గవర్నమెంట్, దానిలో భాగంగానే ఈ డెవలప్మెంట్ అంతా జరుగుతుంది అనుకోవాలా. ఉత్తరాంధ్ర ఇప్పుడు వరకు వలస ప్రాంతం, వాళ్ళ పాపం ప్రపంచ దేశాల్లో వలస వెళ్ళిపోతారు, ఉపాధి ఉండదు అన్న పరిస్థితి నుంచి దేశవ్యాప్తంగా ప్రజలు అక్కడికి వలస వచ్చే పరిస్థితి వస్తుందండి. వచ్చే 5 ఏళ్లలో మీరు ఆ మార్పు చూడబోతారు. మన దేశంలో మొత్తం అంతా వీళ్ళు ఉత్తరాంధ్రకు వలస వెళ్తారు. అక్కడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్ని. నిజంగానే ఉత్తరాంధ్ర చాలా మంచి ప్రాంతం కూడా. నేను శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జికి పనిచేశాను. పాలకులు నిర్లక్ష్యమే తప్పితే అక్కడ ఉన్న నదులు కానీ వేరే జిల్లాలో లేవు. దానికి ఇప్పుడు కూడా 1,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం అది గోదావరి జిల్లాలో తయారైపోతుంది. అది కూడా ఖర్చు పెట్టాక అనేక ప్రభుత్వ దశాబ్దాలకు ఇబ్బంది పడుతున్నాయి. సో తప్పనిసరిగా ఆ రోజైతే వస్తుంది. ఇంకా 5 ఏళ్లలో స్వరూపం మారిపోతుంది. మొన్న కూడా మనం చెప్పుకున్నాం, ఏదైతే కొత్త డేటా సెంటర్ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి 3 లక్షల కోట్లు పెట్టుబడితో రాబోతుందని చెప్పేసి. సో ఇటువంటివన్నీ, అలాగే కేంద్ర ప్రభుత్వం భారత్ ఫోర్జ్ అన్న డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారీ పరిశ్రమ కూడా అనకాపల్లిలో ఆల్రెడీ భూమి పూజ చేశారు. మన డిఫెన్స్ మినిస్టర్ గారు భూమి పూజ చేశారు. అది కూడా అయిపోతుంది. అదేంటి, టార్పిడోస్ తయారు చేస్తారు. ఇది షిప్పుల్లో సముద్రంలో కింద నుంచి కొట్టే బాంబులు ఉంటాయి, అవన్నీ అక్కడ తయారవుతాయి. సో ఇటువంటి పరిశ్రమలన్నీ రాబోతున్నాయండి. రానున్నది మంచి కాలం అండి. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది విజయనగరం జిల్లాలో మరొక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ సూపర్ స్మెల్టర్స్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత అక్కడ ఎకో సిస్టమ్ మొత్తం కూడా మరింతగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో సుమారు 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో విజయనగరం జిల్లా అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది. ఉద్యోగ అవకాశాలు కూడా అపారంగా పెరుగుతాయని రవికిరణ్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.